నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలో అనేక సినిమాలలో నటించి వారు చిన్న వయసులో ఉన్నప్పుడే లవకుశ సినిమాతో వారు ఏ రకంగా నటించి అందరినీ అలరించారో మనకందరికీ తెలుసు. వారు సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ దానికి అదనంగా గత 15 సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా ఉంటూ మరి కొన్ని వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కలిగించారో మనకందరికీ తెలుసు. మరి అటువంటి అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు, దేశంలో ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేతున్నదో నిజంగా మేము భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశము. అందుకే స్వయంగా వారిని కలిసి అభినందించడం కోసం, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసము నేను వారి ఇంటికి రావడం జరిగింది. వారికి నేను నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, మరొకసారి కేంద్ర ప్రభుత్వం తరఫున పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలో అనేక సినిమాలలో నటించి వారు చిన్న వయసులో ఉన్నప్పుడే లవకుశ సినిమాతో వారు ఏ రకంగా నటించి అందరినీ అలరించారో మనకందరికీ తెలుసు. వారు సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ దానికి అదనంగా గత 15 సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా ఉంటూ మరి కొన్ని వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కలిగించారో మనకందరికీ తెలుసు. మరి అటువంటి అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు, దేశంలో ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేతున్నదో నిజంగా మేము భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశము. అందుకే స్వయంగా వారిని కలిసి అభినందించడం కోసం, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసము నేను వారి ఇంటికి రావడం జరిగింది. వారికి నేను నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, మరొకసారి కేంద్ర ప్రభుత్వం తరఫున పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.